ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అదానీ అంబానీల కోసమే కట్టబెట్టడం కోసం ఆస్తులన్నీ వాళ్ళకు పోగు చేయడం కోసమే పోరాటం చేస్తుంది అనునిత్యం ప్రతి సెకండ్ కూడా వాళ్ళ కోసమే పనిచేస్తుంది అని అందుకే ఆదివాసీలందరినీ ఖాళీ చేపించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మావోయిజాన్ని అందం చేస్తుందని చెప్పేసి చాలా పార్టీలు కూడా కొందరు మేధావులు కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారన్న ఏం చెప్తారు దానికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టులు నేనేమంటున్నా అంటే ఎక్కడ ఆదాని అంబానీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఇప్పుడు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాయి ఎక్కడ నెలకొల్పిల్లు ఒకటి ప్రజలకి సమాధానం ఉండదు అంటే మా మేధావులు సోకాల్డ్ మేధావులు అందరూ మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అలా నక్సలైట్లను అంతం చేస్తుంది ఎస్ 100% మనము తీవ్రవాద రహిత దేశంగా ఈ దేశాన్ని మనం పెట్టుకోవాలి ఉగ్రవాద రహిత దేశంగా తయారు చేసుకోవాలి ఉగ్రవాదులను తీవ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించాలన్నటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రోజు చెప్పింది కాదు గతం నుండి చెప్పుకుంటూ వస్తున్నది ఎందుకంటే ఇవాళ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీలందరూ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు ఇవాళ అభివృద్ధి జరగలేదు అక్కడ ఉన్నటువంటి బిడ్డలు చదువుకు దూరమైళ్ళు అక్షరాస్యకు దూరమైళ్ళు వాళ్ళు ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు వాళ్ళ ప్రపంచం ఇంకో ప్రపంచం అవుతుంది కాబట్టి వాళ్ళకు మనము ఈ కనెక్టివిటీని పెంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఫలం కూడా ఆ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి బిడ్డకి అందాలన్నటువంటి ఆలోచనతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది దానిలో భాగంగానే ఇవాళ ఈ నక్సలైట్లను ఏరివేత పెట్టింది ఎందుకంటే నక్సలైట్లు కేవలం వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉన్నారంటే నక్సలైట్ల వల్లనే నక్సలైట్లు అక్కడ అభివృద్ధి చేయడానికి పోయినటువంటి ప్రతి అధికారిని కాల్చి చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి ప్రతి ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లను అక్కడికి వెళ్ళినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి మారుమూల పల్లెల్లో పనిచేయడానికి పోయినటువంటిది డాక్టర్స్ని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి జనరల్గా ఏదైతే డెవలప్మెంట్ అంటే చదువు చెప్పడానికి వెళ్ళేటువంటి ఉపాధ్యాయులను కూడా చంపినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి అవి సమాజానికి కనబడతలేవు వాళ్ళు చూపించట్లేదు సోకాల్డ్ మేధావులందరూ కమ్యూనిస్ట్ మేధావులందరూ కూడా చూపించట్లేదు కాబట్టి కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆదాని అంబానీలకు ఎక్కడ కూడా కట్టుబెట్టలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఆదాని లేరా అంబానీలు లేరా ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిల్లా ఇవాళ ఆదాని అంబానీలు ఇలా బీజేపీ రాగానే ఆదాని అంబానీ వచ్చిందా గతంలో లేరా వీళ్ళందరూ అంటే కేవలం అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు ఇవాళ ఎక్కడ ఖనిజ సంపద ఉంటే తప్పకుండా ఖనిజ సంపదను మన ఖనిజ సంపద మనకు భారతదేశానికి అవసరం కదా ఇవాళ బొగ్గు ఇవాళ పవర్ కావాలి బొగ్గు ఉన్న దగ్గర కంపల్సరీ తవ్వకాలు తవ్వుతారు బొగ్గు తీస్తారు బొగ్గు లేకపోతే మనకు పవర్ రాదు కదా సో ఎక్కడైతే ఖనిజ వనరులు ఉంటాయో తప్పకుండా వాటి మీద ఆడ ఏదన్నా మనకు ఉపయోగపడేది మనకు ప్రజలకు ఉపయోగపడేదానికి తప్ప ఇవాళ ఆదానికి కట్టబెట్టు అంబానికి కట్టబెట్టు లేకపోతే ఇంకెవరికో కట్టబెట్టు ఏం చేసేది ఉండదు ప్రజలకు ఉపయోగార్థం ఏది కావాలంటేనే ప్రజల కోసం ప్రతిదీ కూడా చేస్తారు ఇవాళ ప్రజలకు డెవలప్మెంట్ కావాలి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆదివాసి బిడ్డలు ఇవాళ చాలా మంది ఉంటున్నారు అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇవాళ ఆదివాసి పల్లెలకు పోతే ఆదివాసి గిరిజనులు ఒక్కసారి చూడండి వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ వేషాధారణ వాళ్ళు ఎంత నిరక్షరాస్యులు ఉన్నారు వాళ్ళ జీవన విధానము ఎంత భయంకరంగా ఉన్నది అంటే ఇవాళ ఒకసారి దేశం ఎడిపోతున్నదని మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తారు వీళ్ళ జీవన పరిస్థితులు ఏంది అని చెప్పి ఇదే సోకాల్డ్ కమ్యూనిస్ట్ మేధావులందరూ వీళ్ళందరూ కూడా మళ్ళీ క్వశ్చన్ చేస్తారు ఇవాళ ఆదివాసులను పట్టించుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటారు మరి ఆదివాసులను పట్టించుకోవాలి కదా పట్టించుకోవాలంటే వాళ్ళకు రోడ్డు కనెక్టివిటీ పెంచాలి కదా వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి కదా వాళ్ళకు డెవలప్మెంట్ చేయాలి కదా అక్కడ వ్యవసాయం పండే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి కదా ఎరువులు అక్కడికి వెళ్ళాలి కదా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అక్షరాస్యత పెట్టాలి కదా అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పియాలి కదా మరి అవన్నీ కల్పియాలంటే ప్రభుత్వం అక్కడికి వెళ్ళి పని చేయాలి కదా అక్కడికి వెళ్ళి ప్రభుత్వం పని చేయకుండా ఈ నక్సలైట్లు ఇబ్బంది పెడుతున్నారు అడ్డుకుంటున్నారు అందుకే కదా వాళ్ళని ఇవాళ మనం ఏరివేత పెట్టేది వాళ్ళ నక్సలైట్లను కూడా మనం ఏమంటున్నాం 26th 31st వరకు మన March 31st వరకు మనం ఒక డెడ్ లైన్ పెట్టినాం వాళ్ళని ఏమంటున్నాం మీరు అడవుల్లో నుంచి వెళ్ళి బయటికి రండి బయటకు వచ్చి ప్రజా జీవనంలో ఉండి మీరు ప్రశ్నించండి ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నించండి మేము ప్రశ్నించద్దు అనట్లేదు మీ కళలతో రాయండి మీరు కొట్లాట పెట్టండి పోరాటాలు చేయండి ఉద్యమాలు చేయండి మేము వద్దనట్లేదు కానీ మీరు గన్ను పట్టుకునే రైట్స్ మీకు లేదు మీరు తుపాకీ చేతిలో పట్టుకొని ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అమాయకులైనటువంటి గిరిజనులను పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఈ నక్సలైట్ ఇవాళ ఇన్ఫార్మర్ల నేపంతో అంటే ఇన్ఫార్మర్ల పేరుతోటి పోలీసులకి వీళ్ళు ఇన్ఫార్మర్ గా ఉంటున్నారు అన్నటువంటిది అపోహతోటి ఎంతో మంది ఆదివాసీ బిడ్డల్ని
చంపినటువంటి దుర్మార్గులు వీళ్ళు. సో చాలా మందిని అట్లా చంపేసిళ్ళు నక్సలైట్లు. ఇన్ఫర్మేషన్ ప్రజల్ని మభ్యపెట్టిళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో గెట్ల పంచాయతీలు వాళ్ళే కూర్చొని పంచాయతీలు చేస్తారు. ఆ పంచాయతీలు చేసే దగ్గర కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడి అన్ని డంపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ వేల కోట్ల రూపాయల అడవులలో ఎందుకు దాసిళ్ళు? అవన్నీ నేను అంటున్నా, వేల కోట్ల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఎవరిని బెదిరించి తీసుకున్నారు? సో అందుకే చెప్తున్నాం, ఇవాళ నక్సలైట్లు ప్రజా అభివృద్ధికి ఆటంకం కలిగించిళ్ళు. ప్రజా అభివృద్ధికి ఆటంకం కలిగించిళ్ళు కనుకనే ఇవాళ నక్సలైట్లను మీరు ఇలా ఆపరేషన్ కగారు తోటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏర్పరుస్తున్నది. దాంట్లో తప్పులేదు.